అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటికే భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మనకు కలిపి రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి, ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి, ముందుగా ఇక పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ చేసుకోకపోయినా డబ్బులు పడతాయా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని మీరు షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మరింత సమాచారాన్ని వీళ్ళు లబ్ధిదారులు అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులకు మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు అయినా మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉంటారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆయన 2019 నుంచి ఈ యొక్క పథకం అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ 18 విడతల్లో కూడా మనకు దాదాపు మన తెలంగాణ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఆయన డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా మనకు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎవరైతే ఈరోజు సాయంత్రం లోపు ఈకేవైసీ చేసుకుంటారో, అలాగే పీఎం కిసాన్ పథకానికి ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇక్కడ ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక అప్లై చేసుకున్న వారికే కాకుండా ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్న వారంటే కూడా ఈ సాయంత్రం లోపు అప్లై చేసుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఇలా చేసుకోవాలని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి, అంటే 9,70,00,000 మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క 22,000 కోట్ల రూపాయలను ప్రధాని మోదీ గారు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 1 కోటి మందికి పైగా రైతులు అయితే ఉన్నారన్నమాట, అర్హత ఉన్నటువంటి వారు. ఇక ఈ రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి యొక్క రైతులకైతే యొక్క డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని మనకి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మరియు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకొని వారంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ప్రధాని మోదీ గారు ఇప్పటి వరకు కూడా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. అంటే ఇప్పటికీ మనకి ఇంకా ఎవరికైనా సరే ఈ డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే 19వ విడత అంటే 17వ విడత ఈ సంవత్సరానికి సంబంధించి
18వ విడత ఇప్పటికే 2 విడతల డబ్బులు జమ అయింది. ఇక 19వ విడత డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది. ఇక ఈ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే 17వ విడత కానీ 18వ విడత కానీ తప్పకుండా మీరందరూ కూడా ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు ఒకేసారి యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతన్నా కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఇప్పటికే ఏపీలో చూసుకుంటే రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తే మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలను అయితే ఇస్తారు. మొత్తం 20,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట, కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ విధంగా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అర్హత ఉన్నటువంటి రైతులకు. ఇక పీఎం కిసాన్ 19వ విడత రేపు మధ్యాహ్నం నుంచి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా అనే నిధులను అయితే విడుదల చేసింది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 3 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయి. ఇక 4 ఎకరాల వారికి రేపు పీఎం కిసాన్తో పాటు కూడా డబ్బులు జమ అవుతాయని, ఇక ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉంటారో, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడానికి 22,000 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మరొకసారి ఈ విధంగా స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా నిధులను అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రైతు భరోసాతో పాటు మనకు ఏదైతే మనకు యొక్క డబ్బులు పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నాయి. ఇక మనకు ప్రధాని మోదీ గారు రైతులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మన ఏపీలో ఉన్నటువంటి రైతులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కానీ ఆధార్ కార్డ్ టైపులో యూనిక్ ఐడి గుర్తింపు కార్డు అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ యూనిక్ ఐడి కార్డు ఉండడం వల్ల ఏంటంటే రైతులందరికీ కూడా మనకు అనేక పథకాల లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందని, అంటే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్న రైతులకు సంబంధించి ఈ పీఎం కిసాన్ కానీ పీఎం ఫసల్ బీమా యోజన కానీ ఎరువులు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ అన్నదాత సుఖీభవ కానీ రైతు భరోసా కానీ ఇలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలన్నీ కూడా మీకు అమలు కావాలి అంటే తప్పకుండా మీకు ఈ యొక్క కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఈ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏపీలో అయితే రైతు భరోసా కేంద్రాల్లో, తెలంగాణలో అయితే ఏఈఓ గారుల దగ్గర మీరు నమోదు చేయించుకొని ఈ యొక్క యూనిక్ ఐడి గుర్తింపు కార్డుని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి రైతన్నా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులను అయితే తీసుకోవాలి. ఈ విధంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను మరికాసేపటి నుంచి కూడా, అంటే రేపు మరికాసేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నారు. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతన్నా కూడా డబ్బులు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి.